శ్యానో వృషభో నయుద్ధాధరాధరః శోభనశ్చర్షణీయాం సంగ్రంథనో నిమిషయేక వీరస్య తగుంసే. ఏమయ్యా సీతారామరాజు గారితో మాట్లాడాలా? బయటికి రావడానికి ఎంతసేపు అవుద్ది? సంవత్సరాలు కదండి, అడవడిగా ఉంది. రావడానికి గంట అవుద్ది. ఈ రోజు పంట వెళ్ళిపోద్ది. 5 మీరు వెళ్ళిపోండి. సీతారామరాజు గారికి ఎంత ఉంటే ఇంట్లో పోరాడికి ఇంకెంత ఉండాలా? ఎంత చెట్టుకి అంత కావాలండి. అమ్మా 7 తీస్తే ఎంత తెలీదా? సాయంత్రం చెప్తాలే, మీరు వెళ్ళి ఆడుకోండి. ఆడుకున్నా 7 తీస్తే ఎంత బా అక్క? 7 తీస్తే ఎంత? అదెంత భాగ్యం? 4 చెప్తాలే. పిల్లల్ని అడిగితే లోపు అయిపోతాను. అక్కని అడుగుతాను. అక్క 7 తీస్తే ఎంత? ఎంతేంటి? సాయంత్రం భోజనాలు అయ్యాక చెప్తాలే. 7 తీస్తే ఎంత? అత్తయ్య గారు ఏంటమ్మా 7 తీస్తే ఎంత? తీసేవాళ్ళు తీస్తే పోతే మనం ఎందుకు తీస్తాం? అంతే కదా. కస్తూరి రంగ రంగ. ఏంటమ్మా? ఏం లేదమ్మా, కుజదోషం పోవడానికి కందులు దానం చేయమన్నారు. ఇప్పటిదాకా 200 బస్తాలు దానం చేశాను. కుజదోషం పోలేదు, నా మెళ్ళ తాళి పడలేదు. ఎన్నాళ్ళు ఇలా అన్నీళ్ళు ఇంట్లో ఉంటాను చెప్పు. ఏదో వదిలి మంచోళ్ళు కాబట్టి పడుతున్నారు. పోలేమ్మా, నువ్వు అయిదాక తెలియవు కదా. 7 తీసి ఎంత? 7 ఆ మాత్రం తెలియపోతే ఎలాగమ్మా? దానాలు అయ్యి చెప్తానే. 7 ఒరే హనుమంతు, 7 తీసితే ఎంతరా? ఏదో మర్యాద కోసం ఒకరినొకరు అడుగుతున్నారు కానీ 7 పోద్దమ్మా. పక్క నుంచి 2 అప్పు తెచ్చుకుంటే పోద్ది. అప్పు చేయడం మన ఇంత వంట లేదు. అయితే మన ఇంట్లో తీర్చివేతలు లేనట్టే. దోషం మాత్రం ఉంది. ఓం శతమానం భవతి శతాయో పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. హరియాప్యా అనంతరాయాయ సర్వస్రోమోదిరాజయస్సాకమింద్రః సంగ్రంథనేన నిమిషేణ దృష్టునా యత్కారేణ దుష్యవనేన దృష్టునా సరేంద్రేణ జయదత్తః బ్రహ్మయుధా. ఈ సంవత్సరం నా కుదోషం పోయి పెళ్ళవ్వాలని గట్టిగా ఆశీర్వదించిన అన్న. తప్పకుండా అవుతుంది. చూడండి, ఇప్పుడు నాకు 105 ఏళ్ళు, వీడికి 100 ఏళ్ళు. మీరు మాకంటే ఎక్కువ జీవితాన్ని చూడాలి, ఆనందమయంగా బతకాలి. నాదొక్క మాట, అందరూ కలుపుగోలుతనంగా ప్రతి సంవత్సరాది ఇలాగే కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి. తప్పకుండా నాన్నగారు. మరి ఆ కండసార షుగర్ ఫ్యాక్టరీని ప్రసాదరావు గారు అమ్మేస్తానంటున్నారు. ఈ రోజు అగ్రిమెంట్ చేయిద్దాం. చంపేస్తాను. ఒక్క నిమిషం, ఆడంగులంతా లోపలికి వెళ్ళండి. మీరు కూడా ఆ పెట్టేదేదో ఇప్పుడు పెట్టండి. నీకు ఎన్నిసార్లు చెప్పాను పాత సరుకు ఎప్పుడు కొడొద్దని? అంతగా కావాలనుకుంటే మన గంగ పేరుతో కొత్త షుగర్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయించు. ఆ ఎంగిలి బతుకులు మనకొద్దు. వస్తాం. మంచిది, ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోవద్దు. అలాగే అన్నగారు. దేవుడు మేలు చేస్తాడు. నమస్కారం. శుభం. పండగ పూట తగులు తీర్పులు ఏమిటని పెద్ద ఆయన మమ్మల్ని వాయిస్తున్నారు. ఎవరం పేకల మీదకి వచ్చిందండి. మా అబ్బాయి లేడండి, ఆడ ఆస్తి పంచమని పేసి పెడతానండి. మీరు కొంచెం కోకలేయాలి. తమ్ముడు గారు, మా చెప్పులు తీసుకురండి. ఏమిటి ఎంత ఆలస్యం? ఏమిటి దరిద్రం? ఏం జరిగింది? చెప్పేందుకు ఇలా వంగింది? పొరపాటు ఏమిటి పొరపాటు? సాయంత్రానికల్లా కొబ్బరి నాట్లు పూర్తి కావాలి. వెళ్ళండి. వెళ్ళమంటుంటే నిలబడతారేమిటి? దరిద్రం. అలాగే అన్నగారు. ఒకటికి 35 ఏళ్ళు, ఇంకొకటికి 30 ఏళ్ళు. అయినా చెప్పగానే చెప్పులు మోసుకొచ్చారు. పెద్దరికం అంటే అలా ఉండాలి. ఊరికి ఆ చివరి రోముండను పెట్టారు, ఈ చివరి రోముండను పెట్టారు. మీ అబ్బాయి మీ మాట ఎలా వింటారు? మా మద్దతు కూడా వారికే ప్రకటిస్తున్నాం. సభ చాలించాం. వెళ్ళండి. దరిద్రం. సావిత్రమ్మ గారు వచ్చారు. దిగండమ్మ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. ముందుగా కబురు పంపిస్తే రేవుకు మన బండి పంపించేవాడు. ఈ బండి ఎవరు పంపారు? సర్పంచ్ గారు పంపించారు. కుశల ప్రశ్నలకేం గాని చేలన్నీ ఏమిటి అగతిలో పెట్టారు? మెరక పొలాలకి నీళ్లు అందడం లేదులా ఉంది. పాలిపోయి కనిపిస్తున్నాయి. మామిడి తోటకి నల్ల పేను పట్టింది. ఊటే కనిపించడం లేదు. చెట్లకు మందు కొట్టడం లేదా? బండిలో ఉండే ఇవన్నీ ఎలా చూసారమ్మా? ఉంటున్నది ఢిల్లీ అయినా పుట్టి పెరిగింది ఇక్కడే కదా. చాలా మీద నుంచి వచ్చే గాలి వాసన బట్టి ఏ చేను ఎంత పండుతుందో నేను చెప్పగలను. ఢిల్లీ నుంచి లా ఉంది. ఢిల్లీ నుంచి. శుభం భూయాత్. బాగున్నారమ్మా? బాగున్నాను. ఆ పెద్ద చెల్లెలు గారు బాగున్నారా?
వారు పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళారమ్మా. ఓహో, వడ్డీ కాసులు వాడిని వదిలేసి డాలర్ కాసులు వాడి దగ్గరికి వెళ్ళాడనమాట. ఏమిటో ఈ కాలంలో అందరూ అమెరికాయే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఢిల్లీలో అంతా బాగున్నారా? అందరూ బాగున్నారు. నమస్కారం అండి. నమస్కారం. అదేంటి చేతిలో చాట్ ఏమిటి, అందులో కందులు ఏమిటి? పొద్దుటి నుండి కందులు దానం ఇద్దామంటే ఎవరు తీసుకోవట్లేదండి. ఏ నేను దానం ఇచ్చిన కందులతో చేసిన పప్పు తింటే ఎవరికి అరగట్లేదంట. పాల్టాలు కడుపులో ఎట్టుకుని నా కందులు అంటున్నారండి. ఆయ్ పిచ్చి పిల్ల. రే సీతయ్య, అమ్మా దీనికి వయసు ముదిరిపోతుందిరా. సంబంధాలు ఏం చూడటంలా? చెల్లెలు గారికి బలమైన కుజదోషం ఉంది. అంతే బలమైన కుజదోషం ఉన్న పెళ్లి కుమారుడి కోసం చూస్తున్నాం. ఇంకా ఏమిట్రా ఈ రోజుల్లో ఈ చేదస్తాలు? ఇంకా దాని వయసు ముదిరిపోతే ఆ కుజుడే వచ్చి పెళ్లి చేసుకుంటానన్నా పెళ్లి కుదరదు. త్వరగా ఒక కుర్రాన్ని చూసి పెళ్లి చేయండి, అన్ని దోషాలు పోతాయి. అయ్య బాబాయ్, నాకు సిగ్గేసేస్తుందండి. ఆ పెద్ద ఆయన ఎక్కడ? వారు లోపల విశ్రమిస్తున్నారు. ఏమిట్రా ఈ భాష? మనం పల్లెటూరు వారమని కొందరు చులకన చూపు చూస్తున్నారు. అందుకని భాషను కరుకు చేశాం. అవునండి. ఏడ్చారు. భాషలో ఏముందిరా, మనిషిలో ఉండాలి కరుకుతాను. నమస్కారం. శుభం. ఆరోగ్యం ఎలా ఉంది? ఇంకో 5 ఏళ్ళు లాగిస్తాం. అబ్బో, మీరు ఎలా ఉన్నారు? నేను దీవించలేదని ఏమీ అనుకోకు. ఏ చిన్న ఇబ్బంది వచ్చింది. మా ఆయన గోరింటాకు పెట్టారు. అలాగా? సరదాగా చేశాం. ఎంత చక్కటి ముచ్చటైన దాంపత్యం ఈ వయసులో కూడా. ఆ? ఇంతకీ మన గంగ ఎక్కడ? రా, రా, రా. నేను ఢిల్లీ నుంచి పొద్దుననగా వస్తే ఇప్పుడు నువ్వు కనిపించేది. పోయినసారి వచ్చినప్పుడు ఇంటున్నావు, ఇప్పుడు బాగా ఎదిగావే. సంవత్సరాది పండగ కదా, పని వాళ్ళందరికీ బట్టలు పంచిపెట్టి వాళ్ళందరికీ ఉగాది పచ్చడి పెట్టి వచ్చాను. అయినా మీతో నేను ఎందుకు మాట్లాడాలి? ఓయమ్మ, ఏమిటి కోపం? మీరంత పెద్ద ఢిల్లీ వాళ్ళు, విమానాల్లో తిరుగుతారు, ఈ రంగాలు ఆడతారు. నీ బుగ్గ మీద సొట్టపడితే అందం గాని బుంగముతి అందం కాదు. వచ్చి 3 ఏళ్ళైంది. అమలాపురంలో అయిన వాళ్ళు ఉన్నారు. ఏదో 4 రోజులు వచ్చి 4 మెతులు తిని వెళ్దామన్న చుట్టికాల బంధుత్వం ఏమైనా ఉందా? అయ్యో, ఏమిటే గంగ, మరి ఆరిందావైపోయావు? సాగదీసి మాట్లాడుతున్నా. మరి పోయినసారి పుష్కరాలకు వచ్చినప్పుడు ఈసారి ఆగ్రా తీసుకెళ్లి తాజ్ మహల్ చూపిస్తానని చెప్పావు కదా. నాకు తాజ్ మహల్ అంటే ఎంతో ఇష్టం నీకు చెప్పాను కదా. ఈసారి నిన్ను తీసుకెళ్లి తాజ్ మహల్ చూపించడానికే వచ్చాను. నిజంగా? నిజంగా ఒట్టు. ఎండలోనే చుట్టరికాలన్నీ మాట్లాడేసుకుంటున్నారు. పెద్ద ఆవిడ గారిని పెంకుటిశాలకు తీసుకెళ్ళండి. రండి వెళ్దాం రండి. సరే పద. ఎవరెక్కడ? హాయ్. కొబ్బరి బండాలు అవి ఏర్పాటు చేయమన్నాను కదా, ప్రతిరోజు చెప్పాలా? ఏమిటి దరిద్రం? వెళ్ళండి. చెప్పండి. పెద్ద ఆవిడతో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే వారు మమ్మల్ని వాయిస్తారు. గోపాల బాల కిట్టయ్య, గోపాల బాల కిట్టయ్య. ఇదిగో ఇందిరా, ఇది రాస్తే వయసు తగ్గిపోతుందా? అవునుదరా, సినిమా యాక్ట్లు వయసు తగ్గడానికి రేట్లు పెరగడానికి ఇదేనంట కారణం. ఇదిగో ఆ మధ్య ప్రపంచ సుందరి అయిందే ఐశ్వర్యరాయ్, దగ్గర నాలాగా ఉంటదిలే. ఆవిడ కూడా ఇదే పూసుకుంటాదంట. ఢిల్లీ ఆవిడ వచ్చింది కదా, ఆవిడ చూడాలని పూసుకుంటున్నాను. ఏంటే ఇందిర పిల్ల, గోడకేయాల్సిన వెళ్ళ ముఖానికి వేసుకుంటున్నావు? ఎల్ల కాదండి, అందానికేసి సొన్నమండి. ఈ మధ్య కొంచెం నువ్వు మిసాలు వస్తున్నాయండి. పెళ్లి చూపులు అప్పుడు ఇబ్బంది కదండి, అందుకని పూసుకుంటున్నానండి. ఆయ్ ఒక ముఖానికే రాసుకుంటున్నావా, ఎక్కడ పడితే ఎక్కడ రాస్తున్నావా? పొగ్గిపోగలదు. ఒక్కదండి, అలవాటైపోయిందండి. ఇక అలవాటు ఆపి రోజు చక్కగా ముఖానికి పసుపు పూసుకో. మీసాలు ఊడిపోతాయి, ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఉంటాయి. ఇలా రోజు ముఖానికి పట్టించావనుకో, అదేంటి పీకేటప్పుడు మీసాలతో పాటు తోలు కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు కందులే కాదు, కంది చేనే దానం చేసినా నీ కుజదోషం పోదు, పెళ్లి కాదు. హాయ్ హాయ్. ఇదిగోండి. ఏమిటిది? అందరికీ చెప్తారు, మీరు మాత్రం వేళకి మాత్రలు వేసుకోరు. అయ్య బాబోయ్, నేను ఇక్కడికి వచ్చినా మాటలు కూడా తప్పలేదా? ఆ? అయినా నేను మాటలు వేసుకుంటానని నీకెవరు చెప్పాను బాయ్? మీ పెట్టిలో మీ చీర మడతల్లో ఈ మందులు ఈ చీటీ ఉంది. ఏవేవి ఎప్పుడు వేసుకోవాలో ఈ చీటీలో రాసుంది. మీరేం తినాలో కూడా ఈ చీటీలో రాసుంది. తెలిసింది. ఈ చీటీ, ఈ మాటలు, ఈ పనంతా మా సాగర్ గాడిదే. సాగర్ ఎవరు పెద్దమ్మా? నా ఎయిర్పోర్ట్ కొడుకు. ఎయిర్పోర్ట్ కొడుక? అవునమ్మా, 5 రోజులు బిడ్డప్పుడు నాకు ఎయిర్పోర్ట్ లో దొరికాడు. వాడిని పెంచి పెద్ద చేశాను. నేనంటే వాడికి పంచ ప్రాణాలు, వాడంటే నాకు అంతే. వాడు లేకపోతే క్షణం తోస్తుంది నాకు. మా ఇంటికైనా ఢిల్లీకైనా వాడు ఉంటేనే కళ. అలాగా? అవునమ్మా. అవును, ఏ చోటుకెళ్ళి తాటి ముంజలు తిందామా? ఓ రండి మరి. రండి రామకృష్ణ గారు, గంగ, మా ఢిల్లీ మామగారు. నమస్తే. నమస్తే. రామకృష్ణ, చూస్తే దొరలా ఉన్నాడు. దొరే నా ఫ్రెండ్. నిజము, మా నాశల పేరు
రాబర్ట్ క్రిస్టఫర్. ఈ దేశమున చేరి రామకృష్ణ అని పేరు మార్చుకొంటిని. ఈ ప్రాంతంలో 112 వేరుకులాల పెళ్లిళ్ళు చేయించాడు. నిజంగా ముసలోళ్ళకి 10 ఆశ్రమాలు కట్టించాడు. వినాయకుడు బొమ్మలు చేసి డబ్బులు సంపాదిస్తుంటాడు. వినాయకుడు బొమ్మలు నిజంగా యు ఆర్ ఎ గ్రేట్ సోల్. మీరు చాలా గొప్పవారు. మా వారు మీకు స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయినారు. స్వతంత్ర భారతము నచ్చి మేము ఇక్కడ ఉండిపోయినాము. వందే మాతరం. రామకృష్ణ సార్, నిజంగా మిమ్మల్ని చూస్తుంటే సిసలైన భారతీయుని చూసినట్టుంది సార్. కానీ ఏం లాభము? ప్రపంచమంతా భారతదేశమును గౌరవించుచున్నది. భారతీయులే భారత మాతను చంపుకొనుచుంటిరి. Yes, you killed Mahatma Gandhi, you killed Indira Gandhi, and you killed Rajiv Gandhi. నా బిడ్డలందరూ లండన్ లో ఉంటుంది. నాకు ఇండియాలో ఉన్న బిడ్డ గంగకు మంచి మొగ్గుని తేవలను. అది నేను చేయి 200 పెండ్లి కావలను. ఇట్స్ మై లాస్ట్ అంబిషన్. ఆ పని చేయండి, మీ నోట్ నిండా షుగర్ పోస్తాను. నో, నాకు షుగర్ కంప్లైంట్స్. అప్పుడు కాకరకాయ వేపుడు చేసి పెడతాను. దట్స్ గుడ్. మామగారు, ఆ. ఈయన మన ఊరు గురించి ఓ మంచి పాట రాశారు. ఆ? తెలుసా? సార్, విల్ యూ ప్లీజ్ సింగ్? ఒక పాట పాడతారా? ఈ గాలి గురించి, ఈ నేల గురించి మన గంగ పాడవలను, గోదావరి పొంగవలను. ఏంటో రోజు రోజు మరి తిండి పడిపోతుంది. ఆ రోజులో మా ఆయన తాటి చెట్టుకి ముంజగలు కోస్తుంటే 100 గెలలు తినేదాన్ని. సాయంత్రం చెట్టు దిగేవాడు. ఇప్పుడు 20 గెలలు తినడానికి ఆపసోపాలు పడిపోతున్నా. నీ వయసు వచ్చేసరికి ఒక్క ముందు కూడా తినలేనేమోనని మీద మిక్కిల ఆందోళనగా ఉంది. ఒరే, నీ భాష వింటుంటే నాకు మరీ ఆందోళనగా ఉందిరా. మీ తరం మళ్ళీ వస్తుందటమ్మా. రావాలి, అందుకేగా ఢిల్లీ నుంచి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. అర్థమయ్యేటట్టు సెలవు ఇవ్వండి. సెలవిస్తున్నాను రా. నా ఇంటికి నా వారసురాలు కావాలరా. తమకు ఆడపిల్లలు లేరు కదమ్మా. అందుకనే నీ కూతుర్ని నా కూతురుగా చేసుకుందామని అనుకుంటున్నాను. దత్తత చేసుకుంటారా? దత్తత కాదురా, నా మనవడు శ్రీనివాస్ ప్రసాద్ లేడు, చింటూ. వారు అమెరికాలో చదువుతున్నారని అవును. విన్నాం. వాడికి మీ గంగనిచ్చి పెళ్లి చేద్దామని నా ఉద్దేశం. భాగంగానా? అవును, మీరంతా సరే అని తినాలి. ఎలా ఒప్పుకుంటాం? అమ్మాయిని గారాబం చేసి 5వ తరగతిలోనే చదువు ఆపేశాం. ఇప్పుడు అమెరికా పంపిస్తే అమ్మాయి ఇబ్బంది పడదు. ఒక్క క్షణం దాన్ని చూడకపోతేనే ఉక్కిరి బిక్కిరి అవుతామే. అలాంటిది సముద్రాలు దాటి పంపిస్తే ఎలాగండి? అమ్మో, నా బిడ్డని నేను అంత దూరం పంపించను బాబు. ఏమిటి అంతా మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు? నా బిడ్డ భవిష్యత్తు గురించి ఎవరో ఆలోచించరా? సావిత్రమ్మ గారు మనకు ఎంతో కావలసిన వారు. వారి భూములు మనం చూస్తున్నాం. ఆ కుర్రాడు నాకు నచ్చాడు, మాటిచ్చేశాను. పార్వతీశం కూతురు 3వ తరగతి చదవలేదు, బారిస్టర్కి ఇచ్చి పెళ్లి చేశారు. లండన్ లో స్థిరపడలేదు. అక్కడ దాకా ఎందుకు? మన పల్లెటూరు నుంచి నేను సావిత్రమ్మ ఢిల్లీని ఏడటం లేదు. మీరంతా నా బిడ్డ భవిష్యత్తుకి అడ్డం చదువుతున్నారు. ఏమైనా సరే నేను ఈ పెళ్లి ఒప్పుకోను. ఏమిటి ఒప్పుకున్నది? దరిద్రం. అవును, మేము ఒప్పుకోం. ఏమిటి మీరు ఒప్పుకోపోయేది? మరీ దరిద్రం. ఆగండి. ఒరేయ్, నీ కూతురు పెళ్లి విషయం నీ ఇష్టం. ఊరంతా నాకు మర్యాదిస్తే మన తాతల నాటి ఈ కండువాకు నేను మర్యాదిస్తున్నాను. అతగాడు ఎవరైనా సరే ఈ కండువాకు తగిన వాడైతేనే నేను ఒప్పుకుంటాను. क्या रमनलाल जी, हैदराबाद फ्लाइट आया? आपका बड़ा मेम साहब भी आए। పెద్దవాడు आ गया? తెలుగువాడు అయి ఉండి మన పార్లమెంట్ లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నావు. దాన్ని నిలబెట్టుకో. చెడ్డ పేరు తెచ్చుకోకు. వెల్కమ్ పెద్దవాడా. ప్రయాణం అది బాగా సాగిందా? మ్మ్. ఊళ్ళో పొలాలన్నీ బాగున్నాయా? ఏంటి కొంచెం చిక్కినట్టున్నావు? ఏరా, ఫ్లైట్ వచ్చి ఎంతసేపు అయింది? నువ్వు ఇప్పుడా రావడం? ఆలస్యం అయితే నువ్వేనా రోడ్ మీద ఉన్నావా? నా ఇంట్లోనేగా ఉన్నావు. ఎయిర్పోర్ట్ నా సొంత ఇల్లేగా. ఏంటి ఎయిర్పోర్ట్ కట్టకుండా మీరు ఇక్కడ ఉండేదా? అది కాదయ్యా. పెద్దవాడా, నన్ను చెప్పనిస్తావా? చెప్పు. చూడండి, ఇదే ఎయిర్పోర్ట్ లో నేను 5 రోజులు బిడ్డగా ఉన్నా. 5 6 నువ్వే చెప్పు. చెప్తాం. 5 రోజులు బిడ్డగా ఉన్నప్పుడు నేను ఈ పెద్దవాడికి దొరికాను. ఎంత పేదవాళ్ళైతే మాత్రం బిడ్డను ఎలా వదిలేస్తారండి? ఏమండో, మా అమ్మ నాన్న ఏం పేదోళ్ళు కాదండి. పేదవాళ్ళు అయితే నన్ను ఏ గుడి పక్కనో రోడ్డు పక్కనో పెంట కుప్పలోనో పడేసేవారు. ఇంత పెద్ద గొప్ప ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో వదిలేశారంటే వాళ్ళు చాలా గొప్పోళ్ళు అయి ఉంటారు. ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఏదైతేనే బిడ్డ బరువైన కన్న కడుపు కంటే పెంచి పెద్ద చేసిన మా పెద్దవాడి చేతి చలవే నా అదృష్టం. बड़ा मेम साहब अमलापुरम से आया है, मामड़ी तांड्रा लाया है,
से देने लिए आया है चुप रह। రేయ్, పొద్దుననగా కార్ ఇచ్చి ఎయిర్పోర్ట్ కి రమ్మంటే ఇప్పుడు దాకా ఏమైపోయావరా? రేయ్, ఏడు. अरे एयरपोर्ट ఏం పెద్దవాడా? पेंट हाउस के बारे में क्या किया तुम? ఓ चमनलाल सेठ ने परमिशन दे दिया। परमिशन दे दिया? हाँ। वो लैंड के बारे में? वो तो आज ही हो जाएगा పెద్దవాడా। अच्छा 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 మేం సా పూతరేకులు लगेज में है ले लो। అరే బల్ల 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 అది కాదు, ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్, కుదరదు. చెప్తుంటే వినవే. గవర్నమెంట్ ప్రైవేట్ నాకు అనవసరం. ఆ ప్రాజెక్ట్ కి నా పేరు పెట్టి తీరాల్సిందే. అలా చేస్తే వచ్చిన కాంట్రాక్ట్ కూడా పోతుంది తెలుసా? ఇంటి ముందు అడుగు పెట్టామో లేదో శరభ సమరం మాట ఆరంభమైంది. వినవే. వినను, నా పేరు పెట్టాల్సిందే. చిన్నోర్మి, కుదరదని చెప్తే అర్థం చేసుకోవేంటి? ఏంటి అర్థం చేసుకునేది? నాన్సెన్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్ట్ కి నా పేరే పెట్టాలి. కుదరదని చెప్తుంటే వినవేమిటి? కుదరకపోతే మీరు నా మొగుడే కాదు, ఇప్పుడే ఈ తాళి తీసి పారేస్తాను. నార్మల్ టీవే చెయ్యి. ఏమిటా తిప్పుడు? టీవే చెయ్యి. ఇంకొకసారి తాళిబొట్టు తెంపేస్తానన్నావు, నీ నోటి మీద వాత పెడతాను. పోలీ పోలీ నీ భోగం ఎన్నాళ్ళే అంటే మా అత్త పిల్లపోయి వచ్చిందాక అన్నదట. ఏరా కూజా, పూజ ఏంటి? దానికి నువ్వు కూజావే కదరా, పొత్తులేని ఎదవ. అసలేం జరిగింది గొడవ? గవర్నమెంట్ వాళ్ళు గంగా నదీ నీరు కలుషితం అయిందని దాన్ని శుభ్రం చేయడానికి ఒక ప్రాజెక్ట్ పెట్టారు. ఆ. ఆ కాంట్రాక్ట్ నాకు ఇచ్చారు. ఆ. దానికి పేరు గంగా ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ అని పెట్టారు. ఆహా. ఆ పేరు మార్చి దీని పేరు పెట్టాలట. యా ఏంటయ్యా? గంగా నది మూసి నదిలో మురికి కాలువ కాదు, ఫెనాలిస్ క్లీన్ చేయడానికి. అయినా పెద్దవిడ, గంగలో ఉన్నదంతా మనం వదిలేసిన పాపమే కానీ మురికి కాదు. సచ్చి బాత్ హై. శుక్రియా శుక్రియా. అది క్లీన్ చేయడం మనుషుల వల్ల కాదు, ఆ కాంట్రాక్ట్ ఏదో దేవతలు ఎరగొట్టుకుంటారు కానీ మీరు వదిలేయండి, ఫ్యామిలీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. బాగా చెప్పావురా. ఆ గంగానది శుభ్రం చేయడం అట్టుంచు. ముందు ఈ పిచ్చి గుళ్ళు ఉండే ఈ ఇల్లు క్లీన్ చేయడానికి అమలాపురం నుంచి నేను ఒక గంగని తెస్తున్నాను రా. ఆ? అమలాపురంలో గోదావరి ఉంది కానీ గంగ ఎక్కడ పెద్దవిడ? గంగ అంటే గంగానది కాదురా, ఆ. మన సీతారామరాజు గారు అమ్మాయి. ముఖానికి కుంకం పెట్టుకోవడమే ఫ్యాషన్ కాదని, కాళ్ళకి పసుపు రాసుకోవడమే పాతకాలమని, మెళ్ళో తాళిబొట్టునే ఒక నులక తాడుగా చూసే ఈ ఇంటికి భూదేవికే బొట్టు లాంటి గంగని తీసుకొస్తున్నాను రా, నా మనవడు చింటూ గాడికి నిశ్చయం చేయడానికి. వాట్? నా కొడుకు అమెరికాలో చదువుతున్నాడు. ఒక పల్లెటూరి అన్కల్చర్డ్ బయతునిచ్చి నా కొడుక్కి కట్టబెట్టి ఈ ఇంటి కోడలు చేయాలని చూస్తున్నారా? మాది అమెరికన్ కల్చర్, నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోపోయినా సరే చింటూ గాడికి గంగకి పెళ్లి చేస్తానని నేను అక్కడ మాటిచ్చి వచ్చాను. జరిగి తీరాలి. ఒరే వెంకన్న, వెంకు అనకూడదు. పెంకు లేదు చెప్పింది చేయరా. వెంటనే అమెరికాకి టెలిఫోన్ చేసి చింటూ గాని ఏ విమానం ఉంటే ఆ విమానంలోకి వెంటనే రమ్మని చెప్పు. ఒరేయ్, నీకో ముఖ్యమైన బాధ్యత చెప్తున్నాను. చెప్పు. మన చింటూగాడు అమెరికా నుంచి విమానం దిగుతూనే నేరుగా ఇంటికి రానిక వాళ్ళ అమ్మ నాన్న చెడగొడతారు. ఓహో. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అమలాపురం తీసుకెళ్ళి ఆ. పిల్లని చూపించు, ఆ. వాడి చేత సరే అనిపించు. ఆ. అంతే. వచ్చే ఏకాదశిలోగా నిశ్చితార్థం జరిగి తీరాలి. ఆ బాధ్యత నీది. అలాగే పెద్దవిడ, నువ్వు అన్న తర్వాత ఆగుద్దా? వాడిని అమెరికా నుంచి రప్పించు, నేను అమలాపురం తీసుకెళ్లి ఎరగొట్టేస్తాను. విరగొట్టడం కాదురా, నిశ్చితార్థం జరిపించాలి. నిశ్చితార్థమే ఎరగొట్టేస్తానంటున్నాను. ఓహో, సరే విరగొట్టు. అలాగే. అయ్. ఆహా, ఏమైనా పల్లెటూరే. ఎవరండి మీరు? మాట్లాడేది ఎవరనే కనపట్లేదు? చెట్టు అంత మనిషిని అడుగుతుంటే చెప్పండి. చెట్లే కనిపిస్తున్నా కానీ మనుషులు కనపట్లేదా? అడుగుతుంటే పరేసుకెళ్ళండి చెప్పండి. అడగానే చెప్పారంటండి. కోపంగా అడుగుతున్నాను చెప్పండి మరి. అయ్య బాబాయ్ భయం వేస్తుందండి. భయం అయితే చెప్పండి మరి. ఢిల్లీ నుంచి వచ్చామండి. ఢిల్లీ నుంచా? అయ్య బాబాయ్ అయ్యగారు, అల్లుడు గారు ఢిల్లీ నుంచి వచ్చేసారు. Come on, Ganga. చూద్దాం. ఏప్రాల్ జీళ్ళంత కళ్ళు విష్ణు చక్రంలా ఉన్నాడు. ఛాన్స్ కొట్టావే పిల్ల. అక్క, మీ అల్లుడు చాలా బాగున్నాడు. ఊరుకోమ్మా, దిష్టి తగులుతుంది. ఇదేనా అమెరికా నుండి రావడం? కబురు చేస్తే రేవు దగ్గరికి నేనే వచ్చేవాళ్ళంగా. అలా వచ్చి అడావుడు చేస్తారని చెప్పకుండా ఎరగొట్టాం. ఏంటయ్యా ఎరగొట్టడం? నువ్వు ఇలా చేస్తే మాకు ఢిల్లీ ఆవిడ దగ్గర మాట రాదు. సెలక్షన్ నాకు డబుల్ ఓకే ఇచ్చాను.
నీ కొడుకే చేయబోతేను రైట్? బాబు ప్రయాణం బాగా జరిగిందా? అమ్మా నాన్న బాగున్నారు కదా? శుభం భూయాత్. అయ్యా సీతారామరాజు గారు, ద్వాదశి వెళ్ళిపోయింది, త్రయోదశి వచ్చేసింది. మంచి ముహూర్తంలోనే అల్లుడు గారు ఇంట్లో అడుగు పెట్టారు. పింఛాల్ కి భోటల్ కి పీడల్ కి పిశాచాల్ కి భూతాల్ కి ప్రేతాల్ కి భూత ప్రేత పిశాచాల్ కి ఇదెవడో? చూడండి, నేను ఢిల్లీ నుంచి వచ్చిన మాట నిజమే, కానీ ఉట్టమంటే ఎరగొట్టేస్తాను. కానీ మీ అల్లుడు మాత్రం కాదు. నేను సావిత్రమ్మ గారి సెక్రటరీని. మీ అల్లుడు చింటూకి తోడుగా వచ్చాను. నా పేరు సాగర్. చూడండి, ఈ ఇంటి కాబోయే అల్లుడు ఇంకాసేపట్లో ఇక్కడికి రాబోతున్నాడు. శ్రీనివాస్ ప్రసాద్, ఎంబీఏ, అమెరికా. మేమంతా అతన్ని చింటూ అంటాం. ప్రస్తుతం జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. సరిగ్గా 10:45 నిమిషాలకి అబ్బాయి అమ్మాయిని, అమ్మాయి అబ్బాయిని చూసుకోవాలని మా పెద్దవాడు ముహూర్తం పెట్టించింది. మా చింటూ ఆ ముహూర్తానికి వస్తాడు. మీరు కూడా మీ అమ్మాయిని సిద్ధం చేసి ఉంచండి. దగ్గండి, గట్టిగా దగ్గండి, కానీ అతను ఉన్నప్పుడు మాత్రం శబ్దం రాకూడదు. ఆ? హాహా. చూడండి, వాడు ఇక్కడికి వచ్చేసరికి ఇలా హారతలిచ్చి అదరగొట్టి, మంత్రాలతో బెదరగొట్టి, నెమల పెంచాలతో ఓదరగొడితే వాడు తిరుగు టప్పాలు అమెరికా వెళ్ళిపోతాడు. నువ్వు కూడా వెళ్ళిపో. స్టడీ. ఈ మురిగే కుక్కలో, అరిచే గేదలో, కూసే కోళ్లు, చెరిచే పిడకలు, ఈ బుట్ట నిండా పేడ మావాడికి నచ్చో వెంటనే బ్యాక్ యార్డ్కి పంపించేయండి. ఏ మిస్టర్, ఎస్, మై నేమ్ ఇస్ బుజ్జి. ఐఎమ్ సాగర్. ఇంట్లో మనుషులన్నా ఉండొచ్చా? ఉండొచ్చు. బ్రతికించారా బాబు? మనిషి లోయరు, మాట ఓవరు. మనకొద్దులే, మొత్తం దించండి. తీయించేస్తాం. ఇకపోతే మావాడికి పుల్లై నచ్చో తీయించేయండి. మాది లంకంత కొంప. హ్మ్. తమరు అంచెలంచెలుగా సెలవిస్తే మాకు కొంచెం కష్టంగా ఉంటుంది. వారికి ఏం నచ్చో ఒకేసారి చెప్పండి. 100 మంది కూలీలు పెట్టైనా ఖాళీ చేయిస్తాం. అలాగే. మేము బయట పని చూస్తుంటాం, మీరు లోపల పని చూడండి. మంచిది. శుభం. ఏంటిది, తెలుగు సినిమాలో తమిళ డీలాగా ఉంది. మనం ఇంకొంచెం నచ్చచ్చు. ఏం పట్నపోళ్ళో ఏంటో, ఇంటికే ఇన్ని మార్పులు చెప్తున్నారు. ఇల్లాలకి ఎన్ని మార్పులు చెప్తారో. అమెరికా నుంచి వస్తే మాత్రం అన్నం నోటితో తినరా శ్రీరామచంద్ర? ఏంటిది, క్రితం జన్మలో నువ్వేనా ఏనుగో ఏంటి? ఈ జన్మలో కూడా దంతాలు కంటిన్యూ అయిపోయినాయి. ఏం చేయమంటావయ్యా? నాతో పాటు నా పళ్ళు కూడా మా అమ్మ 9 మాసాలు మోసి కన్నంట. ఇదిగో ఎత్తుపళ్ళుంటే వెనక జన్మ అదృష్టం అంట. ఈ కళ్ళకతుకో, వచ్చే జన్మలోనే నీకు ఎత్తుపళ్ళు వస్తాయి. ఇదిగో, ఇలాంటి పర్సనాలిటీలు అంటే మా వాడికి నచ్చో. ఆయ్. వాడు వచ్చే వరకు నువ్వు కూడా బ్యాక్ యార్డ్కి షిఫ్ట్ అయిపో. షిఫ్ట్ షిఫ్ట్ షిఫ్ట్. విందా? ఏడాల్సిన కర్మ దీనికేటి? అత్తోయ్, పెళ్లి కొడుకు కూడా ఎత్తుకలున్నాయేమో, అడిగి పెట్టవా? అడిగి పెడతానుండు. మా వాడి పళ్ళ సంగతి దీనికెందుకు? చూసావా, అడిగి పెడతానని అడగనుండే. ఏంటలా కంగారెడిపోతావు? అదేంటిది, కట్టుకోబోయే వాడి గురించి ఆరా తీసేది కట్టుకునేదేగా. కట్టుకునేదా? అవును. ఎవరనుకుంటున్నావు ఈ కొందన బొమ్మని? మా సీతారామరాజు అన్నయ్య గారు అమ్మాయి. మీ చింటూ పెళ్లి కూడా కట్టుకోబోయే పెళ్లి కూతురు ఇదే. పెళ్లికి కూతురా? మరి పళ్ళు? చింటూ యాండోయ్, పెళ్ళయ్యాక నన్ను మా ఆయనతో పాటు అమెరికా పంపిస్తారా? అమెరికాలో పెద్ద ఊరు చూసి సెంటర్ లో పెద్ద షాపేసి మా ఆయనతో పాటు పూలోరు తింటూ ఓ చిన్న పాట ఎత్తుకాలను. అయ్య బాబోయ్, మా ఊళ్ళో ఏ పెళ్ళైనా మా అమ్మాయి పాడాలండి. మా ఊర్లో లతా మంగేష్కర్ అమ్మాయి ఒకటి ఎత్తుకో. ఆ పళ్ళతో నువ్వు అయిపోయావరా చింటూ? ఇందులో ఎస్టిడి ఉందా? నమస్కారం అండి బాబు. ఏంటి అర్థమైన పాట. హలో, రే బోలాక్, నేను సాగర్ని. పెద్ద అర్జెంట్ గా బులావ్, అర్జెంట్ బులావ్. పులావ్ ఏంటండి? పలావ్ లాగా? బులావ్ కాదు, బులావ్.
ఏంటది ఆ పల్లెను డాల్బీ సిస్టమ్ ప్రమాణం అనుకున్నా మొయ్ ఢిల్లీ ఎవరితో మాట్లాడుతున్నారా నేను మాట్లాడతాను ఇవ్వా అయ్యి బాబాయ్ నువ్వు ఢిల్లీ మారితే ఢిల్లీకి ఆడుతున్నా జాందేవ్ జాంతానయ్యి జబల్పూర్ జాంగ్రీ ఢిల్లీ హలో. వచ్చలే ఢిల్లీ కదా ఆగ్రా ఆగ్రానా హలో ఆగ్రా తాజ్మహల్ ఆగ్రా కదా ఆగ్రా ఆగ్రా నీకు నీకు హలో హలో అమ్మాయి, నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకు అభిమానం బాగుందే? అమ్మ బంగారం లోపలికెళ్ళమ్మా నాకు పళ్ళతో పెడతావా లోపలికి వెళ్ళి తీసెట్టుగా ఉంటాను టీషర్ట్ ఉందంట హలో 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 నాకు కొంచెం దడగా ఉంది దడ సపోర్ట్ సపోర్ట్ ఇప్పుడు వెళ్ళింది సీతారామరాజు గారి అమ్మాయి యా మా అమెరికా చింటూ చూసేది కూడా ఈ అమ్మాయినా యా షీఈస్ బ్యూటిఫుల్ షీఈస్ ఆల్సో వెరీ డేంజరస్ యా షీ లైక్స్ టు ఈట్ మ్యాన్ బిర్యానీ మనిషి బిర్యానీ ఉందా ఛీ, అయ్యో, పెద్దాడు 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 ఉందా రాజ్భవన నేనే భవనంకి వెళ్ళరా బాబు అత్తోయ్ ఆ కుర్రోడు ముక్కు బలి లేతగా ఉంది కొంచెం కొరికి తిన్నా ముక్క మొహమే దొరుకుతుంది బాబోయ్ సంథింగ్ రాంగ్ గంగా అమ్మ గంగా ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు ఇక్కడే ఉన్నాను పెళ్లి కొడుకు వస్తున్నాడు కదా బయట తిరుగుతున్నావేంటి బాగోదు రా లోపలికి రా ముస్తాబోదు రా లోపలికి రామ్మా రా లోపలికి ఏమండి 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 అయ్యో 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 మీ సీతారామరాజు గారు అమ్మాయి గంగ కాదు కనకమేడల సీతారామరాజు గారి అమ్మాయిని నేనే మరి ఇందాక డింగ్ 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 ఎత్తుపళ్ళ ఏనుగుదంతాల అమ్మాయిని అన్నారే అది నేనే అయ్యో మీరు చింటూని చేసుకోవాలి మీరే నాకు చెప్పకుండా ఏమిటండి మీరు చూడండి మీ గురించి మామగారు ముందే చెప్పారు మీరు ఎయిర్పోర్ట్ అని ఆవిడంతేనండి సరదాగా అలా అంటూ ఉంటారు కానీ మీరంటే ఆవిడకి చాలా ఇష్టం మమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి ముందు మా చుట్టూ ఉండే వాతావరణం కూడా ఇష్టం అవ్వాలి తెల్లని పాలిచ్చే గేదె నల్లగా ఉంటుందని మనం తినే అన్నం మట్లో నుంచి పుడుతుందని ముందు మీరు అర్థం చేసుకుంటేనే మమ్మల్ని అర్థం చేసుకోగలరు మరి మీ చింటూకి మా చుట్టూ ఉండే వాతావరణం ఇష్టం అవ్వకపోతే మేమెలా ఇష్టం అవుతాం చెప్పండి అరే రే 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 చింటూకి అని చాలా ఇష్టం అండి నేనే కొంచెం ఓవర్ చేశాను ఒక విషయం తెలుసా మీకు ఆ. అమెరికాలో కోడి అంటే లెగవడండి గేద అమ్మా అంటే అమ్మా అని లెగుస్తాడండి మరి మీ చింటూకి వాతావరణం అంటే ఇష్టమేనా చాలా ఇష్టం నిజంగా నిజం నమ్మచ్చా నిజంగా నమ్మచ్చు అయితే మీ చింటూ వచ్చేసరికి అవన్నీ ఇక్కడే ఉండొచ్చా ఉండొచ్చే ఆ, అయ్యగారు అసలైన అమెరికాను చింటూ గారు వచ్చేస్తున్నారండి మీరెవరండి బాబు హలో సార్ ఎవరండి మీరు నేను చింటూరా చింటూ చింటూ ఏమైందిరా గెస్ట్ హౌస్ దగ్గర జారి బురదలో పడ్డాను మరి పళ్ళు మాత్రం తెల్లగా ఉన్నాయి నోరు మూసుకుని పడ్డాను ఓహో బాబు తమరు ఏ గ్రహం నుండి జారిపడ్డారు ఏమిటి ఈ దరిద్రం మీ కుటుంబానికి చెందినవాడే మా కుటుంబానికి చెందినవారా మిస్టర్ చింటూ ఫ్రమ్ అమెరికా ప్లీజ్ టు మీట్ యూ నమస్కారం మంగళ స్నానాలకు ఏర్పాటు చేయండి ఫినాయిల్ కూడా అవసరం కావచ్చు బాబు మన ఊర్లో విమానాశ్రయం లేదు లేకపోతే మీ మాంగారు అమెరికా నుంచి డైరెక్ట్ గా ఇక్కడ దింపేవారు వెటకారాలు ఆపండి ఇక్కడ కూడా పుస్తకం ఎందుకురా ఏదేమైనా నువ్వు చాలా అదృష్టవంతుడురా ఏం బురదలో పడ్డందుకా కాదు ఇప్పుడు నువ్వు చూడబోయే గంగ నిజంగా ఆకాశ గంగ పవిత్రంగా ఉంది వెరీ లక్కీ మ్యాన్
కొట్టు నీ ఇష్టం. నీ ఓపిక నీ ఇష్టం అలా కొట్టాడేంట్రా రే ఈ కొట్టుళ్ళు హారతి ఇవ్వటాలు ప్యాడ్లు పిడకలు అన్నీ నువ్వు భరించాల్సిందే. ఎందుకు వాటి నుంచే గంగ బయటకు వస్తుంది. అది మా మధ్యలో అగ్రిమెంట్లే. వచ్చేస్తున్న అమ్మాయిని తీసుకురండి. ఓకే అంకుల్ నేను వెయిట్ చేస్తాను. ఏమిటయ్యా వెయిట్ చేసేది? ఇది ముహూర్తం, ఇది ఎవరి కోసం ఆగదు. కుర్రతాను పోనీ రేపు పెట్టుకున్నావా? వద్దండి ఇప్పుడే పెట్టుకుందామండి. అమ్మాయిని తీసుకొస్తాను, నువ్వేం వాడు మాకు పెట్టుకో. నాదిష్టే తగిలెట్టుంది. ఆగండి 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 ఆగండి. ఇంట్లో ఉన్న గోల్డ్ మొత్తం పెట్టినట్టున్నారు. వెరీ గుడ్. ఇవేంటి బాబు, ఇంకా 7 వారాల నగలున్నాయి. అవి మీరు పెట్టుకోండి. చూడండి ఇంత హెవీగా ఉంటే మావాడు తట్టుకోలేడు. అయినా ఏంటండి, నేచురల్ గా ఉన్న గంగని గోల్డ్ పెట్టి ఆర్టిఫిషియల్ చేసేస్తారు. ఇందులో ఏమైనా చిన్న చిన్న ఆల్టరేషన్స్ చేయొచ్చా? చేయొచ్చా? తీసేద్దాం. అబ్బో, ఇది వద్దు. పెట్టేశాం. ముచ్చటగా ఉన్నా. ఇరు దృష్టి పొరుగు దృష్టి అందరి దృష్టి దిష్టే తగలదు. చాలా ఎలా ఉందిరా? అబద్ధం చెప్పా. అబద్ధం ఏంట్రా? షీఈ్ ఎ బ్యూటిఫుల్ ఇన్నోసెంట్ విలేజ్ గర్ల్ రా. నీకు నచ్చిందా? నిజంగా? ఇట్స్ ట్రూ. రేయ్ గంగా, నీ కోసం టీవీ నుంచి దిగి వచ్చిన సిరి సిరి మువ్వరా మువ్వ గోపాల.